ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ, మరి గురువారం బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరులైన మీ అందరికీ క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, లైవ్లో ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్న సహోదరులైన ప్రతి ఒక్కరికి క్రీస్తునామన్న హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ప్రార్థన చేసుకునే వాక్య పరిచయంలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, పరమందు ఆసీనుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. గడిచిన గురువారం నుంచి గురువారం దాకా మమ్మల్ని కాపాడి మీరు ఎక్కల జాతిని భద్రపరిచి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించి తండ్రి, స్థానిక సంఘంలో జరుగుతున్న బైబిల్ క్లాసుల ద్వారా మరొకసారి మీ వాక్యాన్ని మేము ఆత్మీయంగా బలపరచబడడానికి మాకిచ్చిన క్షేమమునకే స్తోత్రాలు. ఇంకా సంఘవేడలో రావాల్సిన వారు ఉన్నారు. సమయాన్ని గుర్తించి తమ పనులు విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో కూర్చొని మీ వాక్యాన్ని మిమ్మల్ని మహింపరచుకునే భాగ్యాలు దయచేస్తారు. మీ మైక్ శబ్దం ద్వారా ఎందరవతి మీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా ఆలకిస్తున్నారు, మీ మాటలను తండ్రి వింటున్నారు, వారి హృదయాలను వారి జీవితాన్ని అభివృద్ధిపరచండి. మీ ఎడల భయభక్తులతో ఉంచండి. మీ వాక్యాన్ని తండ్రి వివరిస్తూ చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానాన్ని అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగిన స్థితిని మాకు ఇవ్వండి. చేరవచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యాన్ని మనసు హృదయాలు దయచేసి ప్రతి విధమైన శబ్దమును అల్లరిని తోడ్పరిచి నిశ్శబ్దంగా గౌరవంతో తండ్రి వినయముతో విధేయతతో మీ మాట్లాడిన అవకాశాలు దయచేస్తారు. విలువైన మీ జ్ఞానాన్ని మాకు నేర్పించి ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. యేసుక్రీస్తునామని ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. చెప్తుండగా మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని వినాలి. ప్రతి మాటను మీరు జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే వాక్యం వినడం ద్వారా దేవునికి ఎక్కువగా లోబడుతుంది. వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా దేవునికి ఎప్పుడు చేరువుగా ఉంటుంది. కాబట్టి వాక్యము ద్వారానే మనం ఎక్కువగా దేవుని నిర్ణయాలు తెలుసుకోవాలి. కొన్ని మాటలను మనం ఈరోజు నేర్చుకుంటాం. వాక్యం వినే ప్రతివారు, వాక్యాన్ని చదివే ప్రతి వారు కూడా దేవునికి ఇష్టలుగా ఉండే గొప్ప వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక మాటను మనం చదువుతాం. ఆదికాండంలోనికి మనం వెళదాం. 17వ అధ్యాయము ఆదికాండం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు పలుకుతున్న మాటలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన. అంటే అబ్రహాము సంతానం అంతా ఎవరి నిబంధన గైకొనాలి? దేవుని నిబంధనను గైకొనాలి. గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను. మీకు అర్థమవుతుందండి? నిబంధన అదే, నిబంధన అదే అమ్మా. ప్రతి మగవాడు ఏం చేయాలట? అమ్మా, సున్నతి పొందాలి. ఈ సున్నతి ఎప్పుడైతే పొందారో ఆయన నిబంధనను గైకొంటున్నట్టు అర్థం. సున్నతి పొందని వారు ఆయన నిబంధనను గైకొనలేరు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని నిబంధనను గైకొనాలంటే ఏం చేయాలట? అమ్మా, అబ్రహాముకి దేవునికి గుర్తుగా ఏముందో తెలుసా? సున్నతి. ఇది నిబంధన చేసుకున్నాడట. అందుకనే మీలో ప్రతి మగవాడు, ప్రతి పురుషుడు ఏం చేయాలట? ఇశ్రాయేలులకు ప్రాధాన్యమైనది ఏదైనా ఉన్నదంటే ప్రతి మగవాడు దేవుని హత్తుకునే సున్నతి పొంది ఇశ్రాయేలుడిగా పిలవాలి. ఇవాళ క్రైస్తవ్యంలో మగవారు వెనకబడి ఉన్నారు, స్త్రీలే అధికంగా ఉన్నారు. ఇంటి యజమానుడు ప్రభు నమ్మలేకపోవడం, ప్రభు దగ్గరికి రాకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఇదేదో నా భార్యకి సంబంధించింది, ఆడవారికి సంబంధించింది, వాళ్ళు చూసుకుంటారు, ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తారు. ఇది నాకు ఖాళీ లేదు, నాకు కుదరదు, నాకు అంత అవసరం లేదు అనుకునే పరిస్థితులు ఇవాళ వ్యవస్థను మనం చూస్తాం. అవునంటారు కాదంటారా? కానీ మనం అర్థం చేసుకోవాలి, ప్రతి మగవాడు ఏం చేయాలట? సున్నతి పొందాలి. ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మగవాడు ఆయన నిబంధనను గైకొనాలి. ఎవరి నిబంధనను? అమ్మా, ఎవరి నిబంధనను? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఓకేనా? అంతేనా అన్నాడు ప్రతి మగవాడు. 12వ వచనం చదువుతాం చూడండి. 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఎంట పుట్టిన వాడెవడను, చూడండి, నీ ఎంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడినైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి, ప్రతి మగవాడు అన్నాడు. మీలో ప్రతి మగవాడు ఏం చేయాలట? సున్నతి పొందాలి. దేవుడు నిబంధన గైకొని సున్నతి పొందాలి. ఎక్కడేమన్నాడో? అన్యుని యొద్ద కొనబడిన ఎవరైనా సరే మీ తరములో ఉన్న ప్రతి మగవాడు ఏం చేయాలట? అది ఈ తరములో ఉన్న పురుషుడికి బాప్తిసం ఉందా? అది అర్థం చేసుకో. అవునా? ఇవాళ పురుషులందరూ లోకానికి అంకితమైపోతున్నారు, లోకంలోనే బ్రతుకుతున్నారు, లోకాశలతో జీవిస్తారు. ఎందుకంటే యజమానుడు వారు అనుకుంటున్నారు కుటుంబం కొరకే, ఈ లోకంలో ఈ ప్రయాసల కొరకే మనం పుట్టాం, ఇదే జీవితం అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది అది నీ జీవితం. నువ్వు గుర్తించవలసిన మరొక జీవితం దేవుని పట్ల ఉంది. నువ్వు పుట్టావు, పెరుగుతున్నావు, కష్టపడుతున్న కుటుంబం నిమిత్తం జీవిస్తున్నావు, అది నీకు తెలిసిన జీవితం వరకే. నీకు తెలియని జీవితాన్ని బోధించేదే వాక్యం. నిన్ను పుట్టించిన వాడు కోరుకున్న ప్రణాళికలు వివరించేదే వాక్యం. ఆయన కొరకు బ్రతకాలి, అది అద్భుతమైన బ్రతుకు. కాబట్టి ఇశ్రాయేలులతో అదే చెప్తున్నాడు, మీరు ఎలాగోలాగా బ్రతకడం కాదు, నా నిబంధన గైకొనాలి, సున్నతి పొందాలి, నా బిడ్డకి ఇశ్రాయేలుడిగా పౌర స్థితితో బ్రతకాలని చెప్తున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. మోషే అహరోనులకు విరోధముగా ఎవరో కోరాహు, రూబేనులు, చూడండి, రూబేనీయులలో ఎలియాబు, దాతాను, అభిరాములు, వీరందరూ కూడా, కాహాతు, ఓను, వీరందరూ కూడా ఇశ్రాయేలులు జనాంగములని తమ మాట వినే 450 మందిని మోషేకి అహరోనికి దేవుని నిర్ణయాలకి వ్యతిరేకంగా నిలబెట్టారట. వీరు నిలబెట్టి వారి మీద తిరగబడి ఏమన్నారట? మోషే అహరోనులకు విరోధముగా పోగబడి మీతో మాకేక పని లేదు. అంటే అర్థం ఏంటి? మీ మాట వినవలసిన పని లేదు, మీరు మాకు నాయకులు కాదు, మీరు మాకు బోధించక్కర్లేదు. కొంతమంది నిలబడి అంటున్నారట, ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును, మీకు అర్థమవుతుందా? ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును అంటే అర్థమేంటి? ఇశ్రాయేలులో ఉన్నవారందరూ మీకు వ్యతిరేకంగా నిలబడిన మేము కూడా ఎవరమని చెప్తున్నారు? ప్రతి వాడును. ఆ పదాన్ని చదవాలి, ఓకేనా? మీ కుటుంబంలో పుట్టిన ప్రతి మగవాడు ఏం చేయాలన్నాడు అబ్రహాముతో? సున్నతి పొందాలి. అవునా? అన్యుని యొద్ద కొనబడిన మీ దేశంలో మీ తరములో ఉన్న ప్రతి మగవాడు ఏం చేయాలి? సున్నతి పొంది నా నిబంధనను గైకొనాలి. ఇక్కడ వీరు అంటున్నారో ఆయన నిబంధనకి వ్యతిరేకంగా, ఆయన నిబంధనను బలపరిచే మోషేకి వ్యతిరేకంగా నిలబడి ఏం చేస్తున్నారంటే, మేము కూడా ఏమన్నాం? ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యను ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా
హెచ్చించుకుంటున్నారని మోషేకి అహరోనికి వ్యతిరేకంగా నిలబడ్డారట. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజము దేవుని దృష్టికి ఏమైంది? సంగమయం. అదేనా చెప్పాడు? యెహోవా సంగమం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అంటే, సమాజం అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘము. ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం ఎవరు? సున్నతి పొంది నిబంధనలు గైకొనేవారు సంఘం. నిబంధనలు గైకొనని వారు, సున్నతి లేని వారు కాదు సంఘం అంట. మీకు అర్థమవుతుంది? ఎందుకని? సున్నతి పొందకపోతే నిబంధన మీరుతున్నవారు, నిబంధనలు గైకొన్నవారు కాదు. నిబంధనే తెలియకపోతే దేవుడి ఉద్దేశం ఏం తెలుస్తుంది? కాబట్టి ఆయన సర్వ సమాజంలో నిలబడే హక్కు వారికి లేదు. అలా వ్యతిరేకంగా నిలబడి ఏమయ్యారంటే వీరు దేవుని బ్రతుకు గురైపోయారు. కీర్తన గ్రంథంలోనికి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయం. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము కీర్తన. అరవై 63వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాం. రాజు దేవుని బట్టి సంతోషించు. రాజు ఎవరిని బట్టి సంతోషించాలట? దావీదు చెబుతున్న మాట. ఒక రాజట దేవుని బట్టి సంతోషించాలి. ఎందుకు తెలుసా? ఆ రాజ్యాన్ని ఇచ్చినది ఆయన, సింహాసనం మీద కూర్చోబెట్టేది ఆయన. అంటే రాజు దేవుణ్ణి ఎరగాలి. మీకు అర్థమవుతుందని? అధికారి ఎవరిని ఎరగాలి? దేవుణ్ణి ఎరగాలి. దైవ భక్తి కలిగిన వాడే ఉన్నాడు అనుకోండి, దేశమంతా ఏమవుతుంది? దైవం వైపు తిరుగుతుంది. రాజు దైవాన్ని విడిచిపెట్టాడు అనుకోండి, ఇక దేశానికి దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తాడు? అదే దావీదు దేవుణ్ణి ఎరిగిన వాడు గనక ఆ మాటలు చెప్తున్నాడు. రాజు దేవుని బట్టి ఏం చేయాలట? సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును. ప్రతివాడు ఎవరి తోడు తీసుకోవాలట? దేవుని మీద అనుకోవాలి. దేవుని మీద ప్రమాణం చేయాలి. చూడండి, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును అంటే అర్థం ఏంటి? ఇచ్చే ప్రమాణం అంటే మనం చేతులు చేయడమే కాదు, మాట ఇవ్వడం కూడా ఏంటి? ప్రమాణం. మీకు అర్థమైంది? ఆ ప్రమాణం నెరవేర్చాలంటే ఎవరిని పెట్టుకోవాలట? దేవుని పెట్టుకో. అది నీ ప్రమాణములు యెహోవాకు చెల్లించమంటాడు మరొక చోట. ఓకేనండి? ఎప్పుడు కూడా అదే నేర్చుకో. మాట తప్పని వాడుగా దేవుని దగ్గర ఉండి ఇశ్రాయేలులు అదే కోరుకున్నాడు దేవుడు. ఓకేనా? అందుకని ఆ మాట అంటున్నాడు, ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడువారి నోరు మూయబడు. ఎవరు మోస్తారో? దేవుడే మూసేస్తాడు. అబద్ధములాడే నోరు ఏం చేస్తాడంట? మూయబడు. అంటే ఏదో ఒక రోజును బయట. అందుకని అంటున్నాడు, అది మనం గుర్తించాలి, గమనించాలి. అందుకని రాజు దేవుని బట్టి సంతోషించాలి. ప్రతి వాడు దేవుని మీద అనుకోవాలని ఆ మాటలు తెలియపరిచిన విధానం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోనికి మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ వచనం చదువుతా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము ఏం చేస్తున్నారట? ఎవరు? ఇక్కడికి వచ్చినప్పటికి ఏమయ్యారు? తిరుగుబాటుకు వచ్చేసారట. మీ సర్వ సమాజం నుండి ప్రతి వాడు ఏమన్నాడు? నా నిబంధన గైకొని సున్నతి పొందాలి, అవునా, నన్ను అనుసరించాలని చెప్పాడు, నా స్వాచ్ఛముగా ఉండాలని, నా సర్వ సమాజంలో ఉండాలని చెప్పాడు. కానీ వారు ఏం చేశారట? యెహోవా మీద తిరగబడతారట. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఎకను కొట్టబడుదు. చూడండి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి అంత ప్రమాదంలో ఉన్నాడట. ఎవరి మీద తిరగబడితే? దేవుని మీద తిరగబడితే. నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడట. శిరసకి బలహీనత వచ్చింది అనుకోండి, శరీరం అంతా బలహీనత, అవునే కదా?
అమ్మా బ్రెయిన్ ఏమైనా సరిగ్గా పని చేస్తలేదు అనుకో, మనం ఏం చేస్తాం మనకు అర్థం కాదు. అందుకని నీకు బుర్ర పని చేస్తలేదా అంట. ఎప్పుడు బుర్ర పని చేస్తున్నా, ఆలోచన శక్తి ఉన్నా, చేసే పని చేసేలా చేయకపోతే బుర్రక పని చేస్తలేదా, ఆలోచన లేదంట. అసలు బుర్ర పని పాడైన వాడిని ఎలా చూస్తున్నాం మనం? అమ్మా బుర్ర పని చేయని ఏం చేస్తున్నా, రోడ్లను తిరుగుతాడు. ఆయన బుర్ర పని చేసింది అనుకో, బుర్ర ఇచ్చిన ఆలోచిస్తాడు. బుర్ర పాడైంది కనుక రోడ్లను తిరుగుతాడు. అవునా కదా? దేవుని విడిచిపెట్టి తిరుగుతాడు. అందుకనే చెప్పాలి, ప్రతి వాడిని నడినెత్తిన ఈ వ్యాధి కలిగి ఉన్నదని మాట్లాడతారు. ఎందుకని? యెహోవా మీద తిరుగుబాటు చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడిని దేవుడు విడిచిపెట్టడు. అది మనం అర్థం చేసుకో. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వానికుండే బలహీనమాయను. నీకు అర్థమవుతుందా? గుండె ఏమైపోయిందంట? బలహీనమైంది. దేనిని బట్టి? వ్యాధిని బట్టి. మీకు అర్థమవుతుందా? ఆ వ్యాధిని బట్టి గుండె బలహీనమైంది. దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి గుండె ఏమైందంట? వీక్ అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలులు బలవంతులుగా ఉండాలంటే, ధైర్యవంతులుగా ఉండాలంటే దేవుణ్ణి కలిగి ఉన్నారు. అందుకనే ప్రతి వాడును అని అన్నారు. ప్రతి వాడు, అందుకనే ప్రతి రాజు, ప్రతి వాడు దేవుని మీద ఆనుకోవాలని దావీదు చెప్తాడు. ఓకేనా? ఒకసారి యోహాను సువార్తలోనికి మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు ఎవరట? వారు వీరం లేదు, ఎవరైనా సరే పాపము చేయు ప్రతి వాడును దేనికి దోషుడైపోయాడట? పాపానికి లొంగిపోతున్నాడు. ఎవరో? ప్రతివాడు. ఓకేనా? అది ఇశ్రాయేలుడైనా అన్యుడైనా సరే. అందుకే నా మాట చెప్తున్నాడు, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపానికి లొంగిపోయాడని అర్థం. దోషుడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు చెప్తున్నాడట, పాపం చేసేవాడు దేనికి దోషుడట? పాపానికే దోషుడు. ప్రతివాడు అని అన్నాడు. ఓకేనా? ప్రతివాడు, ప్రతి రాజు దేవుని మీద అనుకోవాలని అన్నాడు. అవునా? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ప్రతి వాడు నా మీద తిరగబడి ఏమయ్యాడు? బలహీనుడైపోయాడు. గుండె బలహీనం అయిపోయిందని చెప్తాడు. కారణం ఏంటి తెలుసా? బలహీనతకు కారణం ఏంటి తెలుసా? దేవుడి మీద తిరుగుబాటుకు కారణం ఏంటి తెలుసా? పాపం. దేవునికి ఇష్టం లేనిది ఏది చేసినా అది పాపంతో సమానం. అంటే నా అజ్ఞాతిక్రమమే. ఆయన మాట వినకపోవడం పాపం. ఆయన చెప్పినది చేయకపోవడం పాపం. ఆయన వద్దన్నది చేయడం కూడా పాపం. బయట అర్థమవుతుందా? చేయొద్దన్నది మానేయడం ఎంత ముఖ్యమో, చేయమన్నది మానేయడం కూడా అంతే ముఖ్యం. అంటారు కదండి, చెప్పినది చేయాలి, వద్దన్నది మానేయాలి. అందుకనే పాపం చేసే ప్రతివాడు పాపానికి ఏమయ్యాడట? దాసుడిగా ఉంటాడు. అందుకనే పాపమునకు దాసులుగా ఉన్న మనల కొరకు దేవుడు ఒక ప్రణాళికని ఏర్పరచాడు. ఓకేనా? అంటే పాపము బలహీనపరుస్తుంది, దేవుడి నుంచి ఎడబాటు చేస్తుంది. అందుకని ప్రతివాడును అందుకని రోమపత్రికలో అన్నాడు, ఏ భేదమును లేదు. అక్కడ అన్నాడు అందరూ, అంటే స్త్రీ లేదు, పురుషులు లేదు, అందరూ ఏం చేశారట? పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు దూరం అయిపోతారు, ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారు. 3వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఏం చేశాడట? లోకాన్ని అంటే ఎవరిని? లోకము నుండి పాపాలకు దోషులు అయిపోయిన ప్రతి మనుషుని ఏం చేశాడట? ప్రేమించి. అందుకనే దేవుడు లోకమును ఎంతో కొలతలేని ప్రేమ చూపించాడట. ఎవరిపైన? పాపుల పైన. పాపులతో ఉన్న మానవుల పైన ఎంతో ప్రేమించాడు. కాగా
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి యందు, అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు, అంటే ఆయన లాంటి కుమారుడు ఇంకొకడు లేరు. ఓకేనా? అద్వితీయుడు అంటే అర్థం, అద్వితీయ అని అంటే ఆయన లాంటి మరొక మోడల్ లేదు, ఆయన లాంటి మరొక ప్రతిభ లేదు, ఇంకా మరొక మనుషుడు లేడు ఇంకా. అందుకనే అద్వితీయుడు, ఆయనే సరిపోయినవాడు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. ఎవరు అద్వితీయ కుమారుడిగా పుట్టినది? యేసుక్రీస్తు. ఓకేనా? పుట్టిన వాని యందు ఏం చేయాలంట? విశ్వాసముంచు. అంటే అద్వితీయ కుమారుని యందు ప్రతి ఒక్కరు ఏం చేయాలట? విశ్వాసం ఉంచాలి. ఎవరి విశ్వాసం ఉంచాలి? పాపము చేయు ప్రతి వాడు విశ్వాసం ఉంచాలి. ఎందుకు తెలుసా? పాపులను ప్రేమించాడు ఆయన. ఎందుకు తెలుసా? పాపాల నుంచి విడిపించడానికి. ఓకేనా? పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి అద్వితీయ దేవుని కుమారుడిగా వచ్చి ఏం చేశాడట? ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఏం అవడం? ఆయన యందు విశ్వాసం ఉంటే ఏమి లేదు, నాశనం లేదు. ఆయనలో లేకపోతే ఏముంది? నాశనం ఉంది. ఆయనలో లేకపోతే ఏముంది మనలో? పాపం. పాపం మనల్ని ఎక్కడికి నడుపుతుందట? నాశనానికి. ఆ పాపములోనే ఉండి మనం యేసు వైపు తిరిగి యేసునందు విశ్వాసం ఉంచితే నాశనం నుంచి విడుదల జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అందుకనే ప్రతి వాడును నశింపక ఏముందంట? నిత్య జీవము పొందినట్లు ఆయనను మన కొరకు ప్రసాదించాడు, ఆయనను మన కొరకు అనుగ్రహించాడట. అంటే యేసు ప్రభు ఎవరు అనుగ్రహం అనుకున్నారో? దేవుని అనుగ్రహం. పాపులమైన మన జీవితాలను శుద్ధి చేయడానికి దేవుని అద్వితీయ కుమారుడిగా వచ్చాడు. ఆయన్ని లోకానికి పంపించడానికి మనల్ని అందరినీ ప్రేమించడం కారణమైంది. మరొక మాట మీకు చూపిస్తాను. రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలా ఉందట? ఆయన పునాది ఎప్పుడు స్థిరంగా ఉంది. ఆయన దగ్గరకు వచ్చే మనకే స్థిర విశ్వాసం లేదు, మనమే స్థిరంగా లేవు. అంటే స్థిరం అంటే అర్థం ఏంటి? కదలనేది, ఎప్పటికీ అక్కడే ఉండేది. అంటే దేవుని దగ్గరకు వచ్చేవారు కూడా ఎలా ఉండాలట? స్థిరంగా, ఒక కొండలాగా పర్వతంలాగా కదలకుండా, ఎటు బెదరకుండా ఉండాలట. ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. ప్రభు తన వారిని అందరిని ఎరగడం, అందరిని పిలుస్తున్నాడు. అందరూ విశ్వాసం ఉంచితే నాశనం నుంచి తప్పిస్తాడు. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారినే ఎరుగుతాడు. పైన అర్థమవుతుందా? ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును. ఎవరి నామాన్ని ఒప్పుకోవాలట? అది విశ్వాసం. ప్రభు నామాన్ని అంగీకరించడం విశ్వాసము. విశ్వాసించడం అంటే ఏదో పేరు కాదండి, ప్రభు నామాన్ని ఒప్పుకోవాలట. అందుకనే అది సూటిగా చెప్తున్నాడు పౌలు. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను. మీకు అర్థమవుతుందా? ప్రభు నామాన్ని ఒప్పుకున్న వారు ఏమవ్వాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఎప్పుడు ఒప్పుకున్నాం ప్రభు నామాన్ని? అది మనం వాక్యం విన్నప్పుడు, విశ్వసించినప్పుడు ప్రభు నామాన్ని తెలుసుకున్నాం. ఎప్పుడు ఒప్పుకున్నాం అమ్మా? ఆయన నామంలో పాపం పోతుందన్నప్పుడు ఒప్పుకున్నాం. పాపం చేయ ప్రతి వాడును దేనికి దోషుడు? పాపానికి దోషుడు అన్నాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాం, ఆయన నామందు విశ్వాసం ఉంచి ఏం చేసాం? బాప్తిసం పొందాం. ఆ బాప్తిసం పొందడమే దుర్నీతి నుండి తొలగడం. పాయింట్ అర్థమవుతుందా? అప్పుడు ఎవరికి దోషులం అవుతున్నాం? ప్రభునకు దోషులం అవుతాం. ప్రభునకు దోషుడైన వాడికి ఏముందట? నిత్య జీవం. ప్రభు మాట వినని వాడికి, విశ్వసింపని వాడికి ఏముంది? నాశనం. అది నా మాట అన్నాడు. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి
తొలగిపోవాలి. ఓకేనా? మరలా మానవ నీతి వైపు, అమ్మా దేవుని న్యాయాన్ని తొలగించే దుర్నీతి వైపు మనం వెళ్ళకూడదు. కానీ ఈ దుర్నీతి ఎంత ప్రమాదకరమైనది తెలుసా? ఒక మాట మీకు చూపిస్తాను. దుర్నీతి నుండి ఏమైపోవాలట? తొలగిపోవాలి. దేని నుండి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. తొలగకపోతే ఎంత ప్రమాదమో చూడండి. రోమపత్రిక 1:18 రోమపత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. మీకు అర్థమవుతుంది? దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నారట? అందుకని దుర్నీతి నుండి తొలగిపోవాలన్నాడు. దుర్నీతిలో ఉన్నారు కనుకనే దేవుని నీతిని వదిలేసాం. దుర్నీతి చేత సత్యమును దేన్ని అడ్డగిస్తున్నారట? సత్యమేది? ఆయన మాట. ఓకేనా? ఇశ్రాయేలీయులు దేవుని మీద ఎందుకు తిరుగుబాటు చేశారు తెలుసా? దుర్నీతి. దేవుణ్ణి వదిలేశారు కాబట్టే, ఆయన మాటను వదిలేశారు కాబట్టే ఏం చేశారనుకున్నారు? దేవుని మీద తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఏంటి తెలుసా? వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని అడ్డగించడం, దేవుని నిబంధనకి వ్యతిరేకంగా నిలబడడం. ఓకేనా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త, మీకు అర్థమవుతుందా? భక్తిహీనత మీదను. దుర్నీతి ఎక్కడికి నడిపించేదని చెప్పండి. ఇప్పుడు సత్యాన్ని అడ్డగించేయడం ద్వారా, దేవుని మాటకి వ్యతిరేకంగా నిలబడడం ద్వారా మనం ఏమయ్యామంట? భక్తిహీనులమైపోయాం. భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. ఎక్కడి నుంచి వస్తుందంటే కోపం? పరలోకం నుంచి అంట దాని ప్రభావం. కాబట్టి ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నదని చెప్పి యేసు. దేనికి ముద్రగా? యేసు నామమును ఒప్పుకున్నాను, ప్రభు నామాన్ని ఒప్పుకున్నాను. ముద్ర ఏంటంటే తెలుసా? దుర్నీతి నుండి తొలగడం, అమ్మ పాపమును వదిలేయడం, ఈ లోకానికి ప్రత్యేకంగా బ్రతకడం. అలాంటి వాడే ప్రభు నామాన్ని ఒప్పుకున్నవాడు. ఏమైనా అర్థమవుతుందండి? ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 18:38. యోహాను సువార్త 18:38 చూడండి. అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడట. సత్యము స్థాపించడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? మనుషులందరిలో ఏముంది? కాదండి, దుర్నీతి. మనుషులందరిలో ఏముంది? దుర్నీతి ఉంది. దుర్నీతి చేత దేన్ని అడ్డగిస్తున్నారు? అది ఏ దుర్నీతి సత్యాన్ని అడ్డగిస్తుందో, మానవులందరిలో దుర్నీతి తొలగించడానికి పుట్టాడంటే ఈ లోకానికి. ఎప్పుడు దుర్నీతి తొలగుతుందో, దుర్నీతి తొలగిన వాళ్ళు ఏముందో తెలుసా? సత్యం స్థాపించబడదు. అదేనే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చేతిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు. ఆ మాటలు చూడండి. మనం చదివిన ప్రతి వచనంలో ప్రతివాడు అన్న పదం ఉంటుంది. ఓకేనా? సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునను. ఆయన మాట వినడం అంటే ఏంటి అమ్మా? ఆయన వాక్యాన్ని వినడం. ఆయన వాక్యాన్ని వినేవారు ఎవరట? సత్య సంబంధులు. సత్య సంబంధులు ఎవరు అమ్మా? సత్య సంబంధులు ఎవరు? దుర్నీతి నుండి తొలగిన వారు. అమ్మా అర్థమవుతుంది? దుర్నీతి నుండి తొలగిన వారు, పాపము నుండి విమోచింపబడిన వారు, క్రీస్తుకు దాసులైన వారే సత్య సంబంధులు. ఆ సత్య సంబంధి అయిన వాడు ఎవరి మాట వినాలట? క్రీస్తు మాట వినాలి. క్రీస్తు మాట అంటే వాక్యాన్ని వినాలి. ఓకేనా? ఇప్పుడు వాక్యం వినే సమయం వచ్చినప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చేయాలి మనం. అంతే. ఎందుకని? ఆయన సంబంధులు కనుక. ఆయన సంబంధులైన వారిలో ఏముంది? సత్యం ఉంది కనుక సత్యమును ఆశ్రయించాలి. ఎందుకు తెలుసా? సత్యము మనల్ని పాపం నుంచి ఏం చేస్తుంది అన్నాడో? స్వతంత్రులు చేస్తుంది. ఓకేనా? అపవాదు నుంచి, పాప నుంచి మనల్ని స్వతంత్రులుగా చేసిన శక్తి దేనికి ఉన్నదో తెలుసా? సత్యానికి ఉంది. అందుకని సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి
సత్యమును ఈ లోకంలో స్థాపించడానికి యేసు ప్రభు సత్య సంబంధిగా వచ్చాడు. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుడను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో పిలాతు ఎవరనుకున్నారు? రోమా గవర్నర్కి సత్యం ఏంటో అర్థం కాలేదా? ఏమన్నా అర్థమైందా? గొప్ప గొప్పలకి ఇంకా సత్యం ఏదో అర్థం కాలేదు. కానీ సామాన్యులు మన సంఘంలో కూర్చోబెట్టి ఏం నేర్పుతున్నాడు తెలుసా? సత్యం నేర్పుతూ మనల్ని ఎలా తీర్చాడు తెలుసా? సత్య సంబంధులుగా తీర్చాడు. మనం సత్య సంబంధులు మనం ఎప్పుడు అర్థమవుతుంది? దుర్నీతి నుండి తొలగినప్పుడు, వాక్యాన్ని అడ్డగించే లక్షణాలను విడిచిపెట్టినప్పుడు. ఓకేనా? వాక్యానికి సంఘానికి వ్యతిరేకంగా ఎప్పుడు నిలబడకూడదు. నిలబడ్డామా మనం ఎవరం తెలుసా? దుర్నీతి పరులు. దుర్నీతి పరులు ఏముంది? భక్తిహీనత ఉంది. దుర్నీతి భక్తిహీనత ఎక్కడవుతుందో అక్కడ ఎవరి కోపం ఉందే? దేవుని కోపం. దుర్నీతి నుండి తొలగిన వాడికి ఏముంది? సత్యం ఉంది. సత్యం ఉన్న కాడ ఏముంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ ఉన్న కాడ ఏముంది? జీవం ఉంది. పాయింట్ అర్థమవుతుంది? అంటే సత్యము జీవాన్ని ఇస్తుంది, దుర్నీతి కోపాన్ని పుట్టిస్తుంది. ఓకేనా? అంటే పతనాన్ని చేస్తుంది, నాశనము అని అన్నాడు యోహాను సువార్త 3:16. అవునా కదా? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ మాట. ఒక మాట మీకు చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 4:7. మొదటి యోహాను పత్రిక 4:7. ప్రియులారా, మనం ఒకరినొకరిని ఏం చేయాలంట? ఎందుకని? సత్య సంబంధులు గనక. మనలో ఏమి లేదు? దుర్నీతి లేదు. మనలో ఏమి లేదు? భక్తిహీనత లేదు, పాపం లేదు. మనలో ఏముంది? సత్యం ఉంది. సత్యం ఏం చేస్తుంది? స్వతంత్రులు చేసి దేవుని ప్రేమకు మనం లోన్ చేస్తుంది. ఇప్పుడు ప్రభు ప్రేమించాడు కాబట్టి స్వతంత్రులమయ్యాం. స్వతంత్రుల్లో అందరిలో కూడా ఏముండాలని తెలుసా? ప్రేమ ఉండాలి. అందుకని అంటాడు కీర్తనలో, సత్య ప్రేమలో అని అంటాడు. సత్యం ఉన్న కాడ ఏముంటది? ప్రేమ ఉంటుంది. ఎందుకంటే సత్యం ఎవరిదే? దేవుని మనసు. ఓకేనా? చదువు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఎందుకు ప్రేమించాలో చెప్తున్నా చూడండి. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా. ఎంత అద్భుతమైన పదం అండి! ప్రేమ ఎవరి మూలం కలుగుతుందంట? దేవుని మూలంగా కలుగుతుంది. దేవుడు ఏం చేశాడు? మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి పరిశుద్ధపరచబడే సంఘంలోకి వచ్చి. అవునే కాదు ఏమా? ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? ప్రభు ప్రేమ ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించు. ప్రేమ ఎవరి నుండి పుడుతుందంట? అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థమైందా? మనం ప్రేమించామంటే ఎవరి మూలంగా పుట్టినవారు మనం అర్థమవుతుంది తెలుసా? అది ప్రేమ దేవుని సంబంధులుగా తీరుస్తుంది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుణ్ణి ఎరుగు. ప్రేమించడం కూడా దేవుణ్ణి ఎరగడం. సంఘంలో ఉన్న సహోదరుని ప్రేమించలేదనుకో ఏమి లేదు మనలో? దేవుణ్ణి ఎరగలేదు మనం. కానీ ఏమని చెప్తున్నావు? దేవుడు నాకు తెలుసు అని చెప్తాను. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాను. కాబట్టి ప్రేమ దేవుణ్ణి ఎరిగే రూపాన్ని. అంటే ప్రేమ ఉన్నవాడు ఎవరిని తెలుసుకున్నాడు అని అర్థం? ద్వేషించేవాడు దేవుణ్ణి ఎరగలేదని అర్థం. అవునా కదా? కాబట్టి మనం దేవుని మూలముగా పుట్టిన మనం ఏం చేయాలంట? ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకని? ప్రేమ దేవుని మూలంగా పుడుతుంది. ఓకేనా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఎవరి నామాన్ని వంగాలట? యేసు నామమున. అది మన మోకాళ్ళు ఎవరి నామాన్ని వంగాలి? అది ఒప్పుకోవడం యేసునామాన్ని. పాయింట్ అర్థమవుతుందా? యేసులో ఉన్న మనము, ఆయన ప్రేమను కలిగిన మనము, ఆయన ద్వారా స్వతంత్రులుగా సత్య సంబంధులుగా తీర్చబడిన మనం, ఆయన పేరు ఇన్నిదప్పటికి ఏం చేయాలని తెలుసా? మోకాల మీద పడాలి. అదేనా చెప్తా? ఆయన పేరు మన హృదయంలో తలచినప్పటికి మోకాల మీద ఉండాలి. అంత వినయం రావాలండి ప్రభు దగ్గర.
ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడట. మన నోటితో ఒప్పుకోవడమే ఆయన నామాన్ని హెచ్చించడం. పాయింట్ అర్థమవుతుంది? తండ్రి అయిన దేవుని నామ మహిమార్థం ఇది. ఎప్పుడైతే యేసు ప్రభుని ఒప్పుకున్నాం దేవుని మహిమపరుస్తాం. యేసు ప్రభుని అంగీకరించలేదు ఎవరికి మహిందేమో అది. కాబట్టి క్రీస్తు జీవితంలో ఎవరి మహిమ ఉంది? ఎవరి చిత్తం ఉంది? అందుకనే యేసు ప్రభుని ఒప్పుకున్నవాడు పరిపూర్ణ అవుతాడు. యేసు ప్రభుని ఒప్పుకుని యేసు ప్రభులో బాప్తిస్మ పొందినవాడు దుర్నీతి నుండి తొలగిపోతున్నాడంటే, సత్య సంబంధిగా తీర్చబడుతున్నాడంటే. ఎలా ఉన్నాం మనం? ఎప్పటికీ నీతిమంతులుగా ఉన్నాం, సత్య సంబంధులుగా ఉన్నాం. మనం ఎప్పుడు సత్యాన్ని అడ్డగించాలి. ఓకేనా? ప్రతి వాడు ఎవరి నామన్నా ఒప్పుకోవాలి? యేసునామమును ఒప్పుకోవాలి. యేసునామమును మోకాలేయాలి. యేసునామమున ప్రతి వాని నాలిక యేసును స్తుతించాలి, దేవుని మహిమ పరచాలి. యేసు ప్రభును ఒప్పుకోవడం, యేసు ప్రభును దేవునిగా అంగీకరించడం, యేసు ప్రభును ఘనపరచడమే తండ్రికి మహిమ. అర్థమైందా? ఎందుకు తెలుసా? యేసు జీవితంలో దేవునికి మహిమ ఉంటుంది కాబట్టి. అందుకనే సర్వాధికారం యేసుక్రీస్తుకి ఇచ్చింది. మనం ఏమంటున్నామంటే ఆయన దేవుని కుమారుడిగా పిలువబడుతున్న దేవుడని ఒప్పుకోలేదు. ఎందుకు తెలుసా? ఆయన లక్షణాలు కలిగిన వాడే, ఆయనతో సమానుడు యేసు ప్రభు. అది మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల కార్యం 20:31. అపోస్తలుల కార్యంలో 20:31. కావున నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు, ఎవరో పౌలట సంఘం వరకు 3 సంవత్సరంలో రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాడట. అపోస్తలుల కార్యములు 20:31. అపోస్తలుల కార్యములు 20:31. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక ఏం చేశాడంట? బుద్ధి చెప్పడం అంటే ఏంటి? వాక్యాన్ని బోధించడం, దైవ బుద్ధి నేర్పాడు. బుద్ధి చెప్పుచు బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని ఎలా ఉండాలట? అది ప్రతి వాడును ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడట. ఎందుకు తెలుసా? దుర్నీతి నుండి తొలగాల గనక, దేవుని నామాన్ని ఒప్పుకోవాలి గనక, ఆయన నామాన్ని అంగీకరించాలి గనక వాక్యం అనే బుద్ధులు పెంచాడట. ఎవరో? పౌలు. 32 ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును సంఘము ఎవరికి అప్పగింపబడ్డదట? ఆ క్రీస్తుకి, ఆయన వాక్యానికి అప్పగింపబడ్డది సంఘం. కాబట్టి ఆయన నామం కలిగిన సంఘంలో ఉండాలి, ఆయన నామం ఎరిగిన వాక్యం ఉండాలి. అప్పుడు ఎవరికి లోబడ్డామని అర్థమవుతుంది అమ్మా? ఎవరికి లోబడ్డామని అర్థమవుతుంది? క్రీస్తుకు లోబడ్డామని అర్థమవుతుంది. సత్య సంబంధులమని, ఆయన నామాన్ని అంగీకరించిన వారమని అర్థమవుతుంది. ఒక్క మాట చదువుకుని ముగించుకున్నాం. 1 కొరింథీ పత్రిక 7:17 చివరి 7:17. 1 కొరింథీ పత్రిక 7:17. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించునో, మీకు అర్థమవుతుందా? క్రీస్తు ద్వారా ఒక స్థితి ఇచ్చాడంట మనందరికి. ఏ స్థితి యందు నియమించినో, దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందే నడుచుకోవాలి. మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో మనం ఏం చేయాలట? నడుచుకోవాలి. ఓకేనా? మన స్థితి ఏంటి? పాపపు స్థితి. ఆ స్థితిలో మనల్ని పిలిచాడు. ఇప్పుడు ఆ స్థితిలో పిలిచి ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధుల స్థితిలో పెట్టాడు. అవునా? ఇప్పుడు నిలబడిన స్థితిలో మనం నడవాలట. అర్థమైందా ఏమా? పరిశుద్ధుల స్థితిలో నడవాలి. అందుకే నా మాట చెప్పాడు, ఏ స్థితి ఎందుకు పిలిచను ఆ స్థితి అందే నడుచుకొనవలెను. కాబట్టి మన సంఘంలో ఏ యోగ్యత ఇచ్చాడో అలా నడిచి దేవునికి మహిమ తేవాలి. నడుచుకోవడం ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. కాబట్టి మనల్ని ఏ స్థితిలో పిలిచాడో
ఆ స్థితిలో మన మహిమ తేవాలి. ఏమైనా అర్థమైందండి? అబ్రహాముతో ఏమన్నాడు? ప్రతి మగవాడు సున్నతి పొందిన నా నిబంధన గైకోవాలి. మీ తరములో ప్రతి మగవాడు సున్నతి పొందుకొని నా నిబంధనను గైకొనాలని చెప్పాడు. అలాగే సంఖ్యాకాండంలో ఏమన్నాడు? మీరే పరిశుద్ధులు, మేము పరిశుద్ధులు కాదనేసి ప్రతి వాడు పరిశుద్ధుడని మోషే అహరోనుల మీద దేవుని నిర్ణయానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దావీదేమన్నాడు? రాజు దేవుని మాట బట్టి సంతోషించాలన్నాడు. అవునా? ఆయన నామమును బట్టి ప్రమాణం చేయాలని అన్నాడు. దానిని దేవుళ్ళు నెరవేర్చాలని చెప్పాడు దావీదు. మరి ఇర్మియా గారు యెషయా గారు ఏమన్నారు? ప్రతి వాడు బలహీనుడే. ఎందుకు తెలుసు? దేవుని మీద తిరుగుబాటు చేసి ఏమయ్యాడు? ప్రతి వాడు బలహీనుడు అయ్యాడు. ప్రతి వానికి నడినెత్తి ఏం కలిగి ఉంది? వ్యాధి కలిగి దేవుని ఒకరికి గురవుతున్నాడని అక్కడ మాట్లాడిన చదువు. అది యోహాను సువార్తలు ఏమన్నాడు అమ్మా? యోహాను సువార్తలు ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ఎప్పుడు మనమందరం పాపము చేసి పాపమునికి దాసులమై ఉన్నాం. పాపానికి దాసులుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని ప్రేమించి యేసు ప్రభుని పంపించి ఆయన ద్వారా మనందరికీ ఏమి ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఎప్పుడు? ఆయన నామమందు విశ్వసించినప్పుడు. అవునే కదా? తిమోతి పత్రికలు ఏమన్నాడు? ఆయన నామం ఎరిగిన ప్రతి ఒక్కడు ఏమవ్వాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఎందుకు తెలుసా? ఆయన సంఘం, ఆయన నివాసం స్థిరముగా ఉందని చెప్పాడు. కాబట్టి మనం ఆయనలోకి వస్తే స్థిరంగా ఉండాలి, తిరిగిపోకూడదు, లోకం వైపు వెళ్ళిపోకూడదు. ఓకేనా? కాబట్టి ఈ మాటలు మనం పరిశీలన చేయాలి. యేసు ప్రభు సత్య సంబంధులకు తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని స్థాపించి వెళ్ళాడు. సత్యం మనల్ని ఏం చేస్తుంది? దుర్నీతి నుండి తప్పించి స్వతంత్రుల్ని చేస్తుంది. దుర్నీతిలో ఉన్నామా? సత్యాన్ని అడ్డగిస్తున్నాం. సత్యంలో ఉన్నామా? దుర్నీతిని విడిచిపెడుతున్నాం. అందుకని అన్నాడు, సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా ఏమవుతాడు? దేవుని చేత ప్రేమింపడు. ప్రేమ ఒకరు ఎవరైతే పంచుకుంటున్నారో సంఘం నుండి వారు దేవుని ఎరిగిన వారు అని చెప్పడం. ఎందుకు తెలుసా? ప్రేమ దేవుని వలన కలిగిందని యోహాను పత్రికలో చెప్పు. ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు అమ్మా? ప్రతి వారి మోకలు యేసు నామమున వంగాలి, తండ్రి అయిన దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలని చెప్పాడు. అపొస్తలుల కార్యములో ఏమన్నాడు అమ్మా? ప్రతి వానికి మానక బుద్ధి చెప్పిన. ఎందుకు తెలుసా? సత్యాన్ని వదిలేస్తారేమో, ఆయన నామాన్ని మరిచిపోతారేమో, సంఘానికి దూరం అయిపోతారేమని ఆయన దేవునికి కృపావాక్యానికి సంఘాన్ని అప్పగించాడు. కాబట్టి మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని గుర్తించి మనకి ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలో సంఘంలో ఎదుగుతూ మనం దేవుని నామం మహిమార్థమై బ్రతకాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపికగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.